దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పాడుకున్న పాటలోని రెండో పాటలోని మొదటి చరణం ఏంటండి, పల్లవి ఏంటండి? ఆ పల్లవి, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. ఆరాధనలు పాట పాడేటప్పుడు నన్ను ఒక దగ్గర స్టక్ చేసింది ప్రియురా. ఏంటో తెలుసా ప్రియురా, యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళిపోయారు ప్రియురా. కొండ మీదకి వెళ్ళి ప్రసంగాలు చెబుతూ ఉంటే ప్రజలందరూ జనాల గుంపులతో ఉంటుంటే ఇక్కడ తనకి మిక్కిలి అనుకూలమైన వ్యక్తి, స్నేహితుడిగా పిలువబడుతున్న వ్యక్తి లాజరు మరణించినట్టుగా అక్కడ వర్తమానం పంపాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ప్రియురా, యేసుక్రీస్తు వారు ప్రసంగిస్తున్నారు కొండ మీద. కొంత దూరం ప్రయాణమై ఒకడు వచ్చి, అయ్యా నీకు ఎంతో బహు ఇష్టడైన మీ యొక్క శిష్యుడు లేకపోతే స్నేహితుడు లాజరు మరణించాడని చెబితే ఆయన అంటాడు కదా, ఈ మరణము ఏంటంటే ఈ వ్యాధి మరణం వరకు వచ్చింది కాదని చెప్పి పంపించేసిన తర్వాత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా ప్రియురా, మేలు కోరిక అన్నీ జరిగించే దేవుడు కీడు వెనక ఏం పంపుతాడమ్మా? ఆశీర్వాదం పంపుతాడు ప్రియురా. అయితే ఈ యొక్క లాజరు మరణించేసిన తర్వాత మార్తా మరి అనేక మాటలు అంటుంటే యేసుక్రీస్తు వారు ఏడ్చునని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది ప్రియురా. అది అయిపోయిన తర్వాత లాజర్ని తిరిగి రమ్మన్న తర్వాత అక్కడ రాయబడిన ఒక మాట ఉంటుంది తెలుసా ప్రియురా, కొన్ని అధ్యాయులు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చూద్దామని చెప్పి జనాల గుంపులు మొత్తం వచ్చినప్పటికి కూడా మరి ముఖ్యంగా ఏంటో తెలుసా ప్రియురా, చనిపోయిన వ్యక్తి లాజరును చూద్దామని కూడా వచ్చారండి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ వాడుకున్నాడో తెలుసా ప్రియురా, లాజర్ను చూడడానికి జనాల గుంపుల్ని మొదలు పెట్టుకున్నాడు ప్రియురా. నా మాట అర్థమైందో ఏమో తెలియదు కానీ ఇక్కడ కీడుని ప్రవేశపెట్టిన దేవుడు ఏంటి పంపించాడో తెలుసా ప్రియురానికి? ఆశీర్వాదాన్ని కూడా దేవుడు పంపించాడు. మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట ఎంతగానో నన్ను ఆకట్టుకుంది ప్రియురా. అయితే ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 2వ కొరింథీయులు అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ కొరింథీయులు మన అందరికి పరిచయమైన వాక్యమే. 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ సరిపోతుంది పేరు. ఒకసారి చదువుకుందాము 17వ అధ్యాయం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక సరిపోతుంది బీరడా, చూచుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మా దృశ్యమైనవంటే ఏంటి, అదృశ్యమైనవంటే ఏంటి మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. దృశ్యం అంటే మన కంటికి కనపడేవండి, అదృశ్యమైనవంటే మనకి కంటికి కనపడనివి. మన కంటికి కనపడేవి ఏంటో తెలుసా పిల్లరా, మానవ శరీరంలో చూసుకుంటే మన చేతులు, మన కాళ్ళు, ముక్కు, కళ్ళు అన్నీ కనపడే ప్రయత్నం చేస్తాం. అదే మన అదృశ్యమైన వాటిని మనం చూసుకున్నట్లయితే మన లోపల ఉన్న ప్రాణం మనకి కనపడదు పేరురా, మనం పీల్చుకుంటున్న గాలి మనకు కనపడదు పేరురా. అటువంటిది మీకు ఉదాహరణకు మాత్రమే ఈ మాట నేను చెప్పి ఉన్నాను పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా పిల్లరా, 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనబడను అంట ఈ పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లరా, నిదానించి మెల్లిమెల్లిగా చూస్తున్నాడు అంట పిల్లరా. ఈ పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా పిరిరా, నాకు కనపడేవి నేను చూడట్లేదయ్యా, నాకు ఎక్కడైతే కనపడదో, ఏదైతే కనపడదో అది నేను నిదానించి చూస్తున్నానని చెప్పి ఈ వ్యక్తి పౌలు గారు మనతో చెప్తున్నాడమ్మా. అయితే ఇలా ఎందుకు చెప్పాడో తెలుసా పిరిరా, అమ్మ కనపడేవి ఏంటో తెలుసా పిరిరా, బాధలు మనకు కనపడతాయి పిరిరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 నీ ముందే చెప్ప, కొద్ది వాక్యం ఏమి విన్నట్లయితే మీరు కానీ కరెక్ట్గా విన్నట్లయితే విడిచిపెట్టేస్తా. మరి నాకు కానీ కళ్ళు కునికొచ్చిందని చెప్తే గంట సాగదేస్తా, తర్వాత మీ ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ దృశ్యమైన వాటిని చూడక పౌలు గారు అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. అంటే మనకు దృశ్యమైనవి అంటే ఏంటో తెలుసా పిరిరా, ఏడుపు మనకు కనపడదు, మా బాధలు, కష్టాలు, నష్టాలు, వేదన, అనేకమైన వాటిని మనకు కనిపేడు వాటిని మనం ఏం చేస్తుంటాం తెలుసా పిరిరా, మనం చూస్తూ ఉంటాం పిరిరా. పౌలు గారు అది చూడలేదమ్మా, పౌలు గారు అది చూడలేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా పిరిరా, అదృష్టమైన విశ్వాసాన్ని పౌలు గారు చూస్తున్నాడు పిరిరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఉదాహరణకి ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. సరిపోతుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా. అయితే ఆ దేశములో నివసించే జనులు, ఆ దేశంలో నివసించిన జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అంటే తెలుసా బిడ్డరా? మోషే గారు ఏం చేశారంటే, మనకి ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? ముందు ఒకసారి చెప్పాను నేను. మనం చెప్పకపోతే అన్న ముందు పరుగు పోతుంది. మనకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మనకు కాదండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్న వారిని గోత్రం ఒకరికి చొప్పున ఎక్కడ పంపించాడో తెలుసా బిడ్డరా? కానాను దేశానికి పంపించారా. బిడ్డలారా చూడండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మనం నివసించలేమా? అనేకమైన వాటిని మీరు పరిశీలించుకుంటారండి రా బాబు అంటే ఎంతమందిని పంపాడండి? 12 మందిని పంపితే ఆ 12 మంది కూడా వెళ్ళి చూచి పండ్లు అంటే ద్రాక్ష తోటల్లో నుండి ద్రాక్ష గెలను పట్టుకొని వచ్చి తిరిగి వచ్చి అంటున్న మాట 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి అని చెప్పి ఎంతమంది చెప్తున్నారు తెలుసా ప్రియరా? 10 మంది ఆ విధంగా చెప్తున్నారు ప్రియరా. వీరు ఏం చూస్తున్నారు అంటే తెలుసా ప్రియరా? వారికున్న అదృశ్యమైనవి కాదు కానీ దృశ్యమైన వాటిని చూస్తున్నారు. వాడి కనపడే మాత్రమే చూస్తున్నారు ప్రియరా. వారు బలవంతులు, మనకన్నా శ్రేష్ఠులు, మనకన్నా బలమైన వారు, మనకన్నా కండరాలు కలిగిన సృష్టి గల బలవంతులు అని చెప్పి ఒక పుకారాన్ని పట్టుకుని వస్తున్నారు ప్రియరా. అయితే అక్కడ నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా ప్రియరా? అక్కడ నాకు నచ్చిన మాట 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిలమలపరిచి, మనము నిశ్చయముగా దాన్ని స్వాధించుకుందాము అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలేబు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియుడా? ఈ 10 మంది చెప్పిన మాటలు విడిచిపెట్టేసి ఈ కాలేబు అంటున్నాడు, మనం నిత్యముగా వెళ్ళుదామనుచున్నాడు ప్రియుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానాన్ని మోషే దేవుడికి ఎప్పుడో ఇచ్చేశాడమ్మా. మీరు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి ఎక్కడ పంపుతానన్నాడు తెలుసా ప్రియుడా? పాలు తేలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని పంపేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పేసినప్పుడు ఆ మాటనే పట్టుకొని ఈ కాలేబు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియుడా? ఈ కాలేబు అయితే అందరం అంటే ఈ 10 మంది చూసినట్టుగా అదృశ్యమైనవి చూడట్లేదమ్మా. పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా? అదృశ్యమైన వాటిని చూస్తూ నిదానించినట్టుగా ఈ యొక్క కాలేబు నిదానించినట్టుగా మనకు కనపడుతుంది ప్రియురా. నిత్యముగా మనం వెళ్తామయ్యా, నిత్యముగా దాన్ని మనం స్వాధీనపరుచుకోగలం అని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకున్న 31వ వచనం. అయితే 10 మంది అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని. 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మనం ఎక్కడ తగ్గించేసుకుంటున్నామో తెలుసా ప్రియురా? మనకు సమస్య కనపడిందని చెప్పి, ఏదో ఇబ్బంది కనపడిందని చెప్పి, లేకపోతే మనం అధికారంలో లేమని చెప్పి నువ్వేంటని ఏమనుకుంటున్నావు తెలుసా ప్రియురా? మన సమస్య పెద్దదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అమ్మా, వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఈ 10 మంది ఆ మనుషులు బలవంతులని చెప్పి ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? 33వ వచనం. మా దృష్టికి మేము మిడతల వలె. ఎలాగండి? మిడతల వలె ఉంటామంట. చిన్న పురుగుల వలె వారి బట్టి మనం కనపడతామని చెప్పి వీరు మాట్లాడుతున్నారు ప్రియురా. ఎంత నేర్చుకరమైన విషయం ఏంటో తెలుసా ప్రియురా? వీరే దిగజార్చేసుకుంటున్నాడు.
వీరిని వీరే ఏం చేసుకుంటున్నారో తెలుసా ప్రియురా? తగ్గించేసుకుంటున్నారు. వీరిని వీరే కొంగ తీసుకుంటున్నారు ప్రియురా. దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? మీరు కానాను దేశానికి ప్రవేశిస్తారని చెప్తుంటే ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు తెలుసా ప్రియురా? తనకు తానే వారికి వారే దిగజార్చేసుకుని తగ్గింపు స్వభావంతో బతికేస్తున్నారమ్మా. నేడు వారు చేసిందే వారు చేసిందే నేడు మనం కూడా చేస్తున్నాం ప్రియురా. మనకంటే మన సమస్యల్ని పెద్దదిగా ఊహించుకుంటున్నాం. మనకంటే మన శత్రువుల్ని ఉన్నతమైన వారని ఊహించేసుకుంటున్నాం ప్రియురా. మనకంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా ప్రియురా? మనకంటే వారే గొప్పవారని చెప్పి ముందుకుండానే మీరేం చేసుకుంటున్నారు తెలుసా ప్రియురా? అనుకుంటున్నారు ప్రియురా. నా దేవుడు ఏంటని చెప్తున్నారు తెలుసా ప్రియురా? నువ్వు నన్ను నమ్మినట్లయితే ఉన్నతమైన స్థానంలో విడిచిపెడతానని చెప్తున్నాడు అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నన్ను కనపరిచినట్లయితే నిన్ను ఒక అధికారిగాను ఒక నేపథ్యత్వంగాను నిన్ను ఉంచుతానని చెప్తున్నాడు ప్రియురా. అటువంటి వాగ్దానం నేను విడిచిపెట్టేసి, అటువంటి వాగ్దానం నువ్వు మరిచిపోయి నువ్వేం చేస్తున్నావు తెలుసా ప్రియురా? నువ్వు దృశ్యమైన వాటి మీద ఈ యొక్క ఏం పెడుతున్నావు తెలుసా ప్రియురా? ఏకాగ్రత పెడుతున్నావు ప్రియురా. వాటిని చూస్తున్నావు అమ్మా, వాటిని నిత్యం కూడా చూస్తున్నాం ప్రియురా. అందుకే పౌలు గారు అంటారు మన యొక్క ప్రసంగ అంశం మూలవాక్యాన్ని గెలిపినట్లే 2 కొరింథీయుల 4వ అధ్యాయం 17వ వచనంలో ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూచుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిదానించి చూచుచున్నామండి ఏంటో తెలుసా ప్రియురా? అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా? పౌలు గారు ఆ యొక్క వాక్యాన్ని నిదానించి చూస్తున్నాడంటే తన యొక్క మాటలు ఏ విధిగా ఉంటున్నాయో తెలుసా ప్రియురా? దేవుడిచ్చిన వాటిని నిదానించి పరిశీలించి చూస్తున్నాడు అన్న ప్రియురా. ఏంటని పరిశీలించి చూస్తున్నాడు తెలుసా ప్రియురా? దేవుడు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అయ్యా, నువ్వు జీవిస్తున్న మంచి పద్ధతి కాదయ్యా. నువ్వు చూస్తున్నావు కదా బాహ్యమైన వాటిని, నువ్వు చూస్తున్నావు కదా కనబడే వాటిని, నువ్వు చూస్తున్నావు కదా దృశ్యమైన వాటిని, అవి నిజం కాదని చెప్తున్నాడు అమ్మా. అబ్రహాముకి పిలిచి 14వ వచనం అనుకుంటా 15వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియురా? ఆది కాండంలోని బయటికి పిలుస్తారు, గోడారు నుంచి బయటికి పిలిచి, అయ్యా నువ్వు ఆకాశ నక్షత్రాలు చూసావు కదా, ఇవన్నీ ఆకాశ నక్షత్రాలు చూసావు కదా, వాటికంటే బహుగా విస్తారంగా నీకు నేను సంతానం దయచేస్తానంటున్నాడమ్మా. అప్పటికి అబ్రహాము వయసు ఏంటండి సంతానానికి మించి దాటిపోయింది. అది దాన్ని చూడగలరా? అదృశ్యమైన వాటిని దాన్ని పట్టుకొని దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నిన్ను ఆ రీతిగా ఉంచుతానంటే అబ్రహాము అదే రీతిగా నమ్మాడు ప్రియురా. ఇక్కడ యెహోషువ కాలేబు ఏ రీతికి అయితే నమ్మాడో పౌలు అంటున్న మాటకి అబ్రహాం ఒక ఉదాహరణ ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము నా మాట పట్టుకున్నాడు కాబట్టి అబ్రహాము నుండి వచ్చిన సంతానాన్ని గురించి మనం ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం ప్రియురా. అంతేకాదండి, అబ్రహాం ఆ మాట పట్టుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు యోధాల గోత్రం నుండి వచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, నువ్వు దేవుని యొక్క మాట పట్టుకోగలిగితే, అమ్మా నువ్వు దేవుని యొక్క మాట నువ్వు కానీ పట్టుకోగలిగితే దాని నుండి విస్తారమైన పంట ఫలాన్ని నేను చూడగలవు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడాలి, అదృశ్యమైన వాటిని నిదానించి చూడడం అంటున్నావు. అయితే ఏడు చూడాలి రా బాబు అంటే, అమ్మా దేవుని మీద నీ విశ్వాసాన్ని నువ్వు చూసుకోగలిగితే, దేవునికి నీకున్న సంబంధాన్ని రోజు నువ్వు గనపరుచుకోగలిగితే, రోజు నువ్వు పరీక్షించుకోగలిగితే, నీకు సంబంధాన్ని, నీకు విశ్వాసాన్ని, నీకున్న సహవాసాన్ని దేవుని నువ్వు రోజు పరిశీలించుకున్నట్లయితే అప్పుడు అదృశ్యమైన వాటిని నువ్వు దృశ్యంగా చూడగలుగుతావు ప్రియురా. నువ్వు చూస్తున్న దృశ్యమైన వాటిని, కష్టాలు శ్రమలు ఎంతసేపు నువ్వు చూసినట్లయితే అది ఎంతసేపు అలాగే ఉంటుందమ్మా. నువ్వు ఎప్పుడైతే అదృశ్యమైన వాటి విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని జోడించి దేవుని పాదాల వద్ద అన్న చెప్పినట్టు దేవుని వాక్యాన్ని పట్ల విధేయత చూపించి నువ్వు కానీ ప్రార్థించినట్లయితే నువ్వేం చూస్తావో తెలుసా ప్రియురా? అదృశ్యమైన వాటిని నువ్వు నేరుగా చూసే ప్రయత్నం చేస్తావు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మనం ఏం పట్టుకోవాలి తెలుసా ప్రియురా? విశ్వాసాన్ని పట్టుకోవాలమ్మా. ఇబ్రీలు రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియురా? ఇబ్రీలు పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట. ఇబ్రీలు పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా,
దొరికిందంటే ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన వాటిని ఉన్నాయనుటకు రుజువై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ, నీ విశ్వాసం అది ఉన్నదని చెప్పి నువ్వు భావించిగా నువ్వు గ్రహించినట్లయితే అక్కడ రాయబడి ఉంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వాటిని ఉన్నాయనుటకు రుజువై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా. విశ్వాసం అనేది ఏంటంటే తెలుసా ప్రియరా? నిరీక్షింపబడి వాటి యొక్క దేవుని స్తోత్రం. సరిపోతుంది. నిరీక్షింత దేనికోసం? నీ నిరీక్షణ నువ్వు దేనికోసం చేస్తున్నావమ్మా? నీ యొక్క విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా ప్రియరా? నువ్వు నిరీక్షించిన ప్రతిది కూడా ఉన్నాయి అనుకుంటూ ఒక రుజువై ఉన్నది అంటున్నావు కదా. నువ్వు దేనికోసం రుజువించావాలో తెలుసా ప్రియరా? దేవుని మాట ప్రకారంగా నువ్వు నిరీక్షించాలమ్మా. అమ్మ, లోకపరంగా నువ్వు ఎంతసేపు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, నాకేదో ఒక అద్భుతం జరిగిపోవాలా, రేపు నాకు సహాయం జరిగిపోవాలంటే అవదమ్మా. దేవుని అందుకు ప్రార్థించి దేవుని యొక్క నిరీక్షణ నీ పట్ల ఏముంది, దేవుని యొక్క వాక్కు నీ పట్ల ఏమిటుంది, దేవుని యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా నీకు నచ్చి ఆయనకి మెచ్చి ఇచ్చిన వాగ్దానం ఏంటుందో ఒకసారి నువ్వు గ్రహించినట్లయితే, దాన్ని పట్టుకొని కానీ నువ్వు నిరీక్షించినట్లయితే, నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం అంట ప్రియరా విశ్వాసం అనేది. మనం విశ్వాసం అనేది మన కంటికి కనపడదు కానీ అది దేవుడిపై నమ్మకం మాత్రమే. కానీ అది దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా? అదే నిజమని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడితే దేవుని నామమును మహిమపరుచుకుందాం. గట్టిగా చప్పలు కొడదాం. గట్టిగా చప్పలు కొడదాం. యోనా పడవెక్కి ప్రయాణం అయిపోతుంటే ఓడ మొత్తం కూడా మునిగిపోతుంటే, తుఫాను వచ్చి ఓడ మొత్తం మునిగిపోతుంటే ఆయన ఒక ఓడ అధికారి అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? ఓ నిద్రపోతా, నీకు భయం లేదని చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ నిద్రపోతా, నీకు చింత లేదా? అమ్మ, నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదని చెప్పి దేవుడి రాత్రికాలం మాట్లాడుతున్నాడు ప్రియరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, విశ్వాసం అంట నువ్వు నిరీక్షించడానికి ఒక ఆధారం వలె ఉంటుందమ్మా. నువ్వు నిరీక్షించడానికి ఒక ఆధారం వలె ఉంటుంది ప్రియరా. అందుకే అబ్రహాము జీవితంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాంకి వచ్చిన బిరుదు ఏంటో తెలుసా ప్రియరా? విశ్వాసముడు కర్త అయిన అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసకర్త అయిన అబ్రహాము ఏంటని చెప్తున్నాడు తెలిసి ప్రియరా? దేవుని అందు నిరీక్షించి విశ్వసించాడమ్మా. ఒక నిరీక్షణ ఉంది దేవునికి. అయ్యా, నువ్వు నాకు చేస్తావు కాబట్టి నీతోనే ఉంటానని చెప్తున్నాడు ప్రియరా. ఇది నువ్వు నాకు చేస్తున్నావు కాబట్టి, నువ్వు నాకు మాట ఇస్తే తప్పిపోవడానికి నువ్వు నరుడు కాదు కాబట్టి, నువ్వు నన్ను సృష్టించిన దేవుడు కాబట్టి, నువ్వు సృష్టిని మొత్తం కూడా సృష్టించిన దేవుడు నువ్వు కాబట్టి, నీ మీద నాకు ఒక నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ అని చెప్పి ఆయన వెంబడించిన వ్యక్తి ఎవడో ఉన్నాడంటే అందరిలో పదమైన వాడు అబ్రహాం ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుకుందామా. 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన వాటిని ఉన్నాయి అనుటకు రుజువై ఉన్నది. రుజువంటే అమ్మా, నువ్వు రుజువంటే ఇది అవునా కాదా అని చెప్పి నువ్వు పరీక్షించుకోవాల్సిన లే. రుజువు అంటే అది ఆల్రెడీ రుజువైపోయిందమ్మా. మన మాటలు అర్థమవుతున్నాయా అమ్మా? రుజువు అంటే ఇది రుజువైపోయిందమ్మా. నువ్వు రుజువు అనుకుంటున్నావు కదా, ఇది అవునా కాదా, నీకు ఎటువంటి అవమానం అవసరం లేదమ్మా. అదృశ్యమైన వాటిని ఉన్నాయడుకు ఇది రుజువై ఉన్నది అమ్మ. ఇది నిర్ణయించేశారు, ఇది నిజమని చెప్తున్నారు ప్రియరా. అదృశ్యమైన వాటిని ఉన్నాయడుకు ఇది రుజువై ఉన్నది. అదృశ్యమైన వాటిని ఏంటో తెలుసా ప్రియరా? నీ యొక్క దేవుని మీద విశ్వాసం అమ్మా. అదృశ్యమైన వాటిని ఉన్నాయడుకు దేవుడి మీద నీ యొక్క నిరీక్షణ. అదృశ్యమైన వాటిని ఉన్నాయడుకు నీ మీద దేవుడి పట్ల నీపై ఉన్న నమ్మకం ప్రియరా. నువ్వు ఎన్నటికి కూడా నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే నమ్మకం పోగొట్టుకున్నాడు కాబట్టే కానాను దేశానికి ప్రయాణించలేకపోయాడమ్మా. మోసే ఓర్పుతో లేడు కాబట్టే కానాను దేశంలోకి ప్రవేశించలేదమ్మా. కోపం తెచ్చుకొని తనకు ఉగ్రతను తానే కనపరుచుకున్నాడమ్మా.
ఎంత మంచి నాయకుడో తెలుసా ప్రియరా మోషే. ఐగుప్తు దేశం నుండి మొట్టమొదటి ప్రజల్ని ఇశ్రాయేలు ప్రజలను బయటికి తెచ్చింది నాయకత్వంలో ఎవరైనా ఉన్నారంటే అది మోషే మాత్రమే. అటువంటి నాయకత్వం వహించిన మోషే తనను తాను నిజమని చెప్పి నమ్ముకోలేదమ్మా. ఈ మనుషులు చేసినట్టే, ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాలు వ్యక్తులు చేసినట్టే తనకు తాను తగ్గించుకున్నాడు. తనకు తాను కోపగించుకుని ఏం చేసుకున్నాడు తెలుసా ప్రియరా, కానాను దేశాన్ని చూడలేకపోయాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు లేదమ్మా. గడిచిన వారంలో మనం ఏం మాట్లాడుకున్నాం మనకు గుర్తుందండి? విస్తారమైన మాటలను మంగళవారం నేను తెలియజేశాను. ఏం మాట్లాడుకున్నామమ్మా? ఏ సంఘం గురించి మాట్లాడుకున్నాం? సంఘం గురించి మాట్లాడుకున్నాం. ఏ సంఘం గురించి మాట్లాడుకున్నాం? ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం ప్రియుడు. ఈ ఫిలదెల్ఫియా సంఘం దేవుని దృష్టికి ఏ తప్పు చేయింది ప్రియుడు. ఈ దేవుని దృష్టికి ఏ తప్పు చేయకుండా దేనిది కూడా ఆయన అంటాడు కదా, 5 సంఘాలు బట్టి అయినను మీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, అయినను మీ మీద ఒక తప్పు మోపవలసి ఉందని చెబుతూ ఈ సంఘం వచ్చిన మాట ఏంటో తెలుసా ప్రియురా, అక్కడ రాయబడిన మాట ఏ తప్పు కూడా ఈ సంఘానికి మోపలేదంట ప్రియురా. అయినను నీ యొక్క గ్రహించినది, అయినను నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోనమని చెప్తున్నాడు ప్రియురా. ఆయన పట్టుకుంది ఏంటో తెలుసా ప్రియురా, సంఘం పట్టుకుంది ఏంటండి? సంఘం పట్టుకుంది ఏంటో తెలుసా ప్రియురా, దేవుని యొక్క వాక్యాన్ని వారు గ్రహించాడు ప్రియురా. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దాని మీద ఆనకట్టు కట్టుకొని దేవుని యందు ఓర్పుతూ ఉన్నాడమ్మా. ఆ సంఘం అంతం వరకు ఓర్చుకుంది. లోకమంతా ఆయన దేవుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, లోకం మొత్తం కూడా శ్రమ కాబోతుంది, అయినను నేను కాపాడుదును, అయినను నేను కాపాడుదును. నువ్వు ఒక్క పని చేయ, నీ యొక్క వాక్యాన్ని ఓర్పుతో అప్పటిదాకా కూడా పట్టుకోమంటున్నాను. ఇప్పటిదాకా తెలుసా ప్రియురా, శ్రమలు వచ్చినంత వరకు కూడా ఆ ఓర్పును పట్టుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా ప్రియురా, శ్రమ వస్తే నీకేం దొరుకుతుందో తెలుసా ప్రియురా, దేవుడే నన్ను కాపాడే దేవుడే ఉంటాడని ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఓర్పు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఓర్పు ఎవరి గురించి తెలియజేయబడుతుందో తెలుసా ప్రియురా, యోబు గురించి తెలియజేయబడుతుంది ప్రియురా. ఈ యోబు అంతా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీ అన్యాయాన్ని విచర్చించిన వాడు ఈ యోబు అంతం వరకు కూడా ఓర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా, 2 ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 ఆశీర్వాదాన్ని ఏం చేశాడు, ఏంటని దయచేశాడు తెలుసా ప్రియురా, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, ఊర్లు పోయాయి, గుర్రాలు పోయాయి, ఆఖరికి 10 మంది బిడ్డలు పోయారు. అయినప్పటికి కూడా దేవుని యందు ఓర్పుతో ఉన్నాడు. భార్య వచ్చి అంటుంది, ఇంతవరకు కూడా నువ్వు ఇంతకు ఉన్నావు, చెల్ల పింకులతో కురుపులు కోరుకుంటున్నావు కదా, దేవుని దోషించి చచ్చిపోమంటే ఓ పిచ్చిదానా నువ్వు వేరుదానం వెళ్ళిపోమంటే ఆ మాటకి దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రియురా, 2 ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నామండి? మనం ఎక్కడ ఉన్నాం? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? మనం దేని గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు? అమ్మా, నువ్వు దృశ్యమైన వాటిని చూస్తూ ఉండిపోతున్నావు అమ్మా. మనం దృశ్యమైన వాటిని చూస్తూ ఉండిపోతున్నాం. నువ్వు దృశ్యమైన వాటిని అంటే నేను చెప్పాను కదా, శోధన, వేదన, బాధలని, అవన్నీ కాదు ప్రియురా. నువ్వు అనుకుంటున్నావు ఈ దినానికి ఈరోజు ఉంటే సరిపోతుందని అనుకుంటున్నావు ప్రియురా. ఈ దినానికి ఈరోజు ఏదో జరిగిపోతే బాగుంటుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అమ్మా. కాదమ్మా, దేవుడు నిన్ను అన్ని గురించి నిర్మించలేదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున నేను నా కుటుంబం బ్రతికితే చాలు, నువ్వు అనుకుంటున్నావు ఈనాడు నేను ఈ ఆహారాన్ని తింటే చాలు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఈ పూటకి నేను ఆహారం తింటే చాలు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా, ఇవన్నీ బాహ్యంగా దృశ్యంగా నేను కనబడే ప్రియురా. నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా, అదృశ్యమైన వాటిని ఉన్నాయడుకు రుజువై ఉన్నదని చెప్తున్నాడు కదా. విశ్వాసం దేవునిపై ఉంచినట్లయితే నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు నీవు ఇతరులకు ఇచ్చే దేవుడిగా మార్చే దేవుడు. మా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఇతరులకు సాయం చేసే దేవుడు నీకు దయచేస్తానని చెప్పి దాన్ని నమ్మమంటున్నాడమ్మా, దీన్ని కాదు. దేన్ని నమ్మమంటున్నాడు తెలుసా ప్రియురా, నీవిచ్చేదాన్ని నమ్మమంటున్నాను కానీ నీకు ఇచ్చే దాని మీద దృష్టి ఉంచొద్దని చెప్తున్నాడు పౌలు. అదే చెప్తున్నాడు, అయ్యా నువ్వు అదృశ్యమైన వాటిని నిదానించి ఎందుకు చూస్తున్నాడు తెలుసా ప్రియురా, దేవుని విశ్వాసం అంట. దేవునిపై అంతగా నువ్వు కానీ నిదానించి చూడకపోతే దేవుడు సంపూర్ణంగా నాకు అర్థం కాడమ్మా.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటారు కదా, ఏంటని అంటాడు తెలుసా ప్రియురా, నా నీతి ఒక మురికి గుడ్డ వంటిది అంటాడు ప్రియురా. అంటే నీ నీతి నీకు మురికి గుడ్డ వాళ్ళు, ఆయన నీతి ఆయనకు మురికి గుడ్డ అంటే అపోస్తులైన పౌలు గారే ఆ మాట చెప్పినప్పుడు నా నీతి ఏ రీతిగా ఉంది అమ్మా? నీ నీతితో ఆయన చూడాలనుకోవడం నీ యొక్క తెలివి తక్కువ పని. కొన్నిసార్లు అంటావు కదా, నేను అనుకుంటాను ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు నిజంగా దేవుడివై ఉంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, కీడు వెనక మేలించే దేవుడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కీడుగా అనుకుంటున్నావేమో, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా, మేలు కొరకే అన్ని చేసే దేవుడివి, కీడు వెనక ఎంత నేను పంపిస్తాను అంటున్నాడు తెలుసా ప్రియరా, ఆశీర్వాదం పంపుతాను అంటున్నాడమ్మా. అమ్మ, నీ కుటుంబం కీడులో ఉంటుందేమో, అయితే నీకు దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియరా, కీడు వెనకే ఆశీర్వాదాన్ని పంపుతాను అంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే నువ్వు అనుకుంటున్నావు ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు కీడు వెంటనే పంపిస్తాను అంటున్నావు, కానీ అబ్రహాంకు వాగ్దానం ఎప్పుడు వచ్చిందో తెలుసా ప్రియరా, 75 సంవత్సరం తన యొక్క జీవన విధానంలో 75 సంవత్సరాలకి అబ్రహాంకు వాగ్దానం వస్తే అబ్రహాంకు వాగ్దానం వస్తే దాని నెరవేర్పు 25 సంవత్సరాల తర్వాత అయిందమ్మా. అంతవరకు కూడా ఆయన కీడులోనే నివసించాడు, అంతవరకు కూడా ఆయన ఒక అవమానాల్లోనే నశించాడు, అంతవరకు కూడా అప్పుడు దాకా కూడా 100 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా సారామును గొడ్రాలనే అన్నారు ప్రియరా. మీరు వాక్యాన్ని భావాన్ని మీరు అంచుకున్నట్లయితే నరాలు ఉబ్బిపోయే మాటలు మనకు కనబడతాయి అమ్మా. 75వ సంవత్సరంలో అబ్రహాముకు వాగ్దానం వస్తే సుమారు 25 సంవత్సరాలు ఏంటండి, ఒక టైం పీరియడ్ వచ్చింది, గ్యాప్ వస్తుంది. మధ్యకాలం మొత్తం ఖాళీగా ఉన్నారు, అనేకమైన మాటలు లోకం మొత్తం అంటుంది, ఏంటయ్యా ఏంటి అని చెప్తుంటే ఈ అబ్రహాం వచ్చిన అవమానం ఏంటో తెలిసే ప్రియరా, అనుమానం ఏంటో తెలిసే ప్రియరా, అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నావు, కానీ ఎందుకు ఈ యొక్క శోధన, ఎందుకు ఈ నిట్టూర్పు మాటలు, ఎందుకు ఈ యొక్క అలజడులు అని చెప్పి అనేక మార్లు అబ్రహాం బాధపడినట్టుగా మనకు కనబడుతుంది ప్రియరా. మా దేవుడు కీడ్యానికే మేలు ఇస్తాడు, కానీ అది నీ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి పౌలు గారు చూస్తానని చెప్తున్నాడమ్మా. 16వ వచనం చూసుకున్నట్లయితే అమ్మా, మా మూలవాక్య భాగం 4వ అధ్యాయం 2 కొరింథీయులు 16వ వచనం. పౌలు గారు చెప్తున్న మాట, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతనము పరచబడుచున్నాడు. ఇందుకు చెప్తున్నాడు వీరేరా. కాబట్టి నువ్వు అవమానాల్లో నువ్వు భయపడుకుంటూ నువ్వేం చెప్తున్నాడు తెలుసా ప్రియరా, నీ యొక్క వచ్చిన ఒడిదొడుకుల్లో భయపడుతా అధైర్యపడక, నువ్వు జడిసిపోకుండా, నువ్వు దిగజారిపోకుండా, విశ్వాసంలో నువ్వు పడిపోకుండా, శోధనలో నువ్వు పడిపోకుండా, అపవాది శోధనలో నువ్వు పడిపోకుండా, సాతాను చూపించిన చిక్కుల్లో పడిపోకుండా ఆయన అంటున్నాడు కదా, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను మా అంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడమ్మా. నేను ఒకటి చెప్తా, నువ్వు విశ్వాసంలో పడిపోకుండా లోకం చెప్తున్న మాటలు నువ్వు పడిపోకుండా దేవుడి మీద నమ్మకంతో ఉంటే నువ్వు చెప్తున్నావు కదా, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడంటమ్మా. నీ యొక్క ఆత్మ దేవుని విషయంలో ఉండాలని చెప్తున్నాడు ప్రియరా. నీ యొక్క అంతరాత్మ దేవుని దృష్టిలో బలంగా ఉండాలి, కానీ ఒక శోధన వచ్చిందని చెప్పి నువ్వు పడిపోకూడదు. కొన్ని టెంప్టేషన్, ఒక ఉదాహరణకు చూసుకుంటే ఒక లోక ఆశలు, అది అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని చెప్పి ఆ ఆశలకు నువ్వు పడిపోతే నువ్వు ఎంతసేపు కూడా దృశ్యమైన వాటిని చూస్తూ అలా కూర్చుంటే పోయే వ్యక్తిగా ఉంటావు. అదృశ్యమైన వాటిని నువ్వు చూడలేవు, ఎందుకంటే దృశ్యమైన వాటిని నిదానించి చూసినా సరే, ఏది చేసినా సరే దృశ్యమైన వాటిని అలాగే ఉండిపోయే ప్రయత్నం చేస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎలా ఉండాలి ప్రియరా, నేను ఎలా ఉండాలి? వెళ్ళిపోదాం సంఖ్యాకాండం, నేను ముగించుస్తున్నా, ఇదే చివరి వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు
యెహోషువయు నూను కుమారుడైన యెహోషువయు యోపెన్న కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చెను అది పాలు తేలు ప్రయోగించు దేశమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ బూడిద రాసుకుని బట్టలు చింపుకొని ఎప్పుడు చేస్తాడో తెలుసా ప్రియురా? ఈ పని నేను ఏ రీతికి మోకలేసి ప్రార్థన చేస్తున్నామో ఆనాడు వారి యొక్క ఆచారమై ఉన్నది ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 మంది చెప్తున్న మాటలు కాదయ్యా. బట్టలు చింపుకొని బూడిద రాసుకొని దేవునికి మొరపెడుతున్నారు. ఏంటో తెలుసా ప్రియురా? నీవు చెప్పింది నిజం కాబట్టి నేను నమ్ముతున్నా, దాన్ని చేసే దేవుడు నువ్వు కాబట్టి అని చెప్పి ధైర్యంతో అక్కడ యెహోషువ కాలేబు ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియురా. ఈ కొద్ది మాటలు దేవుడి వినికిలో దీవించబడును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అయ్యా తండ్రి, ఈ ఆన్లైన్ పేరులో నా ప్రభువా తండ్రి, ఫస్ట్ సెక్షన్ మొత్తం కూడా తండ్రి నువ్వు ఏదైతే నేర్పించావో నా ప్రభువా, ప్రార్థన జీవితం కోసం నా ప్రభువా, దాకా అయ్యా తండ్రి అతిక్రమను బట్టి నా ప్రభా తండ్రి, అతిక్రమను విడిచిపెట్టి ప్రార్థన చేసే జీవితాన్ని నేర్పించావు నా ప్రభా తండ్రి. ఏ దినము నా ప్రభా విశ్వాసాన్ని బలపరుచుకునే సహాయాన్ని మాకు దయచేసావయ్యా తండ్రి. విశ్వాసాన్ని బలపరుచుకునే సహాయాన్ని మాకు దయచేసావయ్యా తండ్రి. అవునయ్యా తండ్రి, దృశ్యమైన వాటిని చూస్తూ నా ప్రభా తండ్రి, అవి ఉన్నాయి అనుకుంటూనే నా ప్రభు మేము భ్రమపడుతున్నామయ్యా తండ్రి. లోకం వైపు చూస్తున్నా ప్రభువా, లోకంలో అంతా మంచిదే అని చెప్పి అనుకుంటున్నామయ్యా. అయ్యా ఆనాడు నా తండ్రి 10 గోత్రాల్లో చూసిన ప్రజల వలె మేము చూస్తున్నామయ్యా. వాళ్ళు బలమైన వారు, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటున్నామని చెప్పి అనుకుంటున్నారయ్యా తండ్రి. అయ్యా నువ్వు ఏర్పరచుకున్నావయ్యా, యెహోషువని ఏర్పరచుకున్నావయ్యా, కాలేబుని ఏర్పరచుకున్నావయ్యా. నీవు సజీవమైన దేవుడివి. ఆయన మాటిస్తే మాట తప్పిపోవడానికి నరుడు కాదని చెప్పిన ప్రభువా తండ్రి. ఎంత విచారకరమైందే నా ప్రభా తండ్రి. చూసిన 10 మంది కూడా రాలేదు కానీ అయ్యా, బాహ్యమైన వాటిని చూసిన 10 మంది రాలేదు కానీ అయ్యా అది అదృశ్యమైన వాటిని చూసి నీ మీద విశ్వసించి నీ మాటను పట్టుకున్న ఈ కాలేబు యెహోషువ వాగ్దానం దేశంలో ప్రవేశించాయ్యా తండ్రి. అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా, అటువంటి వెలుగును మాకు దయచేయండి అయ్యా, అటువంటి గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. పౌలు చెప్తున్నారా కదా అయ్యా, నేను దానించి చూస్తున్న అదృశ్యమైన వాటిని తండ్రి, నీ విశ్వాసాన్ని, నీ నమ్మికని తండ్రి, నీ యొక్క నమ్మికను నా ప్రభా నెమ్మదిగా మీరు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. సహాయం దయచేయన విశ్వాసం అనేది నిరూపించడానికి నా ప్రభా తండ్రి, నిరీక్షింపబడిన వాటికి యొక్క నిజస్వరూపం అన్నవయ్యా. అదృశ్యమై ఉన్నందుకు రుజువై ఉన్నది అన్నావు నా ప్రభా. అటువంటి కృపను మాకు దయచేయండి అని ప్రార్థిద్దాం మా ప్రియురా. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రియురా. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన. అయ్యా తండ్రి నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా.